హాయ్ ఆల్. ఇప్పుడే 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ చూసొచ్చా. ఈ మూవీకి నేను రివ్యూ ఇవ్వలేను. నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే చెప్పుకోగలుగుతా. ఎందుకంటే నాకు చాలా నాస్టాల్జిక్‌గా అనిపించిందన్నమాట. నేను చిన్నప్పటి నుంచి కూడా 'చిరంజీవి' గారి మూవీస్ మా నాన్నగారు పెడుతుంటే అలా చూస్తూ పెరిగా. అసలు మూవీస్ మీద ఇంట్రెస్ట్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ నాకు 'చిరంజీవి' గారనమాట. ఒకానొక స్టేజ్‌లో ఆయన మూవీస్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఇంక మూవీస్ మానేస్తే బావుండు. ఇలాంటి రోల్స్ ఎందుకు చేస్తున్నారని బాధొచ్చిందన్నమాట. ఫైనల్లీ ఒక్క మూవీ పడింది. ఆయన ఎనర్జీ, ఆయన గ్రేస్‌కి పర్ఫెక్ట్ మూవీ అని చెప్పుకోవచ్చుమాట. చాలా అనిపించింది. అనిల్ రావిపూడికైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. చిరంజీవి గారిని ఇంకొక 2, 3 జనరేషన్స్ వరకు అన్నయ్య అనే పిలుస్తారు. మనం పిలుస్తాం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా పిలిచేలా ఉన్నారన్నమాట ఈ మూవీలో. చాలా బావుంది. నేనైతే అన్నీ మర్చిపోయి చిరంజీవి గారిని అలా చూస్తున్నానన్నమాట స్క్రీన్ మీద. సూపర్ అనిపించింది నాకు. చాలా మంచి ఫీలింగొచ్చింది. స్టోరీలు, లాజిక్‌లు ఇవన్నీ పక్కన పెడితే ఆయన యాక్టింగ్ అయితే సూపర్ ఉందన్నమాట. ఆయన ప్రీవియస్ మూవీ నుంచి కొన్ని రిఫరెన్సెస్‌ని తీసుకొని దాన్ని మూవీలో ఎగ్జిక్యూట్ చేశాడు. చాలా అనిపించింది. అయినా వింటేజ్ హీరోస్‌ని ఆ వింటేజ్ ఆడియన్స్‌కి కనెక్ట్ చేయాలంటే అనిల్ రావిపూడే అన్నట్టుగా తీసాడన్నమాట అనిల్. సూపర్ మాట. మీరు ఏమైనా అనుకోండి. 'అనిల్ రావిపూడి' కామెడీ క్రింజు ఇది బాగోదు అనుకున్నా సరే, ఫ్యామిలీస్‌ని పండక్కి సినిమాలకి రప్పించాలంటే అది అనిల్ వల్లే జరుగుతది. ఆయన స్ట్రీక్ ఇంకొన్నేళ్ళు గూడా ఇలాగే కంటిన్యూ అయిపోద్దేమో! అంత తీశాడు. ఇంక మూవీ విషయానికొస్తే, మూవీ అయితే చాలా సింపుల్ స్టోరీ. ఏం లేదు హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడతారు. వాళ్ళు విడిపోతారు. వాళ్ళు చివరికి కలిసారా లేదా అన్నది స్టోరీ. చాలా సింపుల్ లైన్. దాంట్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ మన చిరు గారితో కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఆయన డాన్స్‌లు, పాటలు ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్‌లా తయారు చేశాడనమాట. సూపర్ అనిపిస్తది. మొత్తానికి ఎవ్వరు గూడా ఫేస్ మీద స్మైల్ లేకుండా థియేటర్‌లో నుంచి బయటికైతే రారు. ఇదైతే పక్కా. మీకు నచ్చినా, నచ్చకపోయినా మీ పేరెంట్స్‌కి వాళ్ళకైతే 100% నచ్చుతది. లుక్స్ ఏంటి భయ్యా అసలా! అసలు ఎవరైనా 70 ఇయర్స్ అంటే అసలు నమ్ముతారా? అస్సలు అలా లేరుమాట. నెక్స్ట్ లెవెల్ లుక్స్. వేరే అనిపించింది. ఎస్పెషల్లీ ఆ హుక్ స్టెప్ సాంగ్ అయితే చిరు గారిలో గ్రేసీ ఎనర్జీ తగ్గిపోయిందని ఒక్కరు కూడా మాట్లాడరన్నమాట. అందరూ నోటి మీద వేలేసుకునేలా చేశాడు. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే స్టోరీలు, లాజిక్‌లు ఇవన్నీ పక్కన పెట్టి మన చిరుని మన ఫ్యామిలీతో పాటు మంచిగా ఎంజాయ్ చేస్తూ పెద్ద స్క్రీన్ మీద అలా చూడాలనుకుంటే ఈ సినిమా మన కోసమే అన్నమాట. ఎళ్ళండి మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా అనిపించింది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.